జీవ, రాశి ఖన్నా హీరో హీరోయిన్గా నటించిన అగస్త్య సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తమిళ్లో ఈ సినిమా పేరు అగతియ. తెలుగులో ఈ సినిమాకి పోస్టర్ మీద అగత్య అని పేరు వేశారు. సినిమా లోపల హీరో పేరు అగస్త్య. ఈ పేరుకి, ఈ కన్ఫ్యూజన్కి నాకు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఎలా అంటారా, ప్రేమలేఖ సినిమా దర్శకుడు అగస్త్యన్ అని తెలుగులో వస్తుంది, అగతియన్ అని తమిళ్లో వస్తుంది, హిందీలో అగస్త్యన్ అని వస్తుంది. అప్పుడు కూడా ఈ పేరుకి నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఇప్పుడు మళ్ళీ అదే పేరుని ఈ సినిమాకి వాడారు. సర్లేండి, పేరుని పక్కన పెడదాం, సినిమా ఎలా ఉందో చూద్దాం. అగస్త్య ఆర్ట్ డైరెక్టర్. సినిమా హీరో హీరోయిన్లు లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో సినిమా ఆగిపోతుంది. ఆర్ట్ డైరెక్టర్ అయ్యిండి 30 లక్షల సినిమాలో పెట్టుబడి పెట్టడం వల్ల అతనికి లాస్ వస్తుంది. అప్పుడు అక్కడ వేసిన సెట్ని స్కేరీ హౌస్గా మారుస్తాడు. అయితే ఆ స్కేరీ హౌస్గా మార్చే విధానంలో అక్కడ పియానో బయటపడుతుంది. ఆ పియానో ప్లే చేసిన తర్వాత అనుకోని సంఘటనలు జరుగుతాయి. అసలే తన తల్లి క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. మరోవైపు పెట్టిన డబ్బులు పోయే హీరోకి అటువంటి సమయంలోనే సిద్ధార్థ అనే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఈ సిద్ధార్థ ఎవరు, సిద్ధ వైద్యం గురించి సిద్ధార్థకి ఉన్న సంబంధం ఏంటి, సిద్ధ వైద్యానికి సిద్ధార్థకి ఈ అగస్త్యకి ఉన్న రుణానుబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు పా విజయ్ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడని చెప్పొచ్చు. ఎంటర్టైనింగ్ విధానంలో సినిమాని తీసుకుంటూ వెళ్ళిపోయాడు. యోగి బాబుతో సినిమా స్టార్టింగ్లో ఒక చిన్న సీన్ ఉన్నా సరే కామెడీని ఎక్కడా సీరియస్గా తీసుకోకుండా కథని ఎమోషనల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సినిమా మొత్తంలో హైలైట్ జీవా కంటే అర్జున్ అని చెప్పాలి. అర్జున్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించాడు. ఈ సినిమా కథ కొంచెం కన్నడ సినిమా బజరంగి సినిమా పార్ట్ 2లో ఉంటుంది. అందులో వైద్యానికి హీరోకి సంబంధం ఉంటుంది. ఇందులో కూడా కథ మొత్తం సిద్ధ వైద్యం చుట్టూ తిరుగుతుంది. గ్రహాలన్నీ సూర్యుడికి ఎదురుగా ఉండే గ్రహమాల రోజు జరిగే సంఘటనలని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అలాగే రాశి కన్నా పెద్దగా చేయడానికి ఏమీ లేదు. జీవా ఉన్న పాత్రలో న్యాయం చేశాడు, కానీ అంత పెద్ద పాత్ర కాదు అతనిది. రోహిణి కూడా క్యాన్సర్ పేషెంట్ పాత్రలో బాగానే చేసింది. జీవా తండ్రి పాత్రధారి, ఫ్రెండ్ పాత్రధారి కూడా ఓకే అనిపిస్తారు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ముఖ్యంగా అర్జున్ ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అది నిజంగా సిద్ధ వైద్యానికి అంత పవర్ ఉందో లేదో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ సినిమాలో మాత్రం సిద్ధ వైద్యానికి ఉన్న పవర్ ఏంటో చూపించారు. సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది, కానీ పాటలు మాత్రం అడ్డంగా వచ్చి ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా లిరిక్స్ జీ తెలుగులో డబ్బింగ్ సినిమాలకి రాసిన లిరిక్స్లా అనిపిస్తాయి. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడా అంటే నమ్మలేం, అంత ఘోరంగా ఉన్నాయి పాటలు. ఆ లిరిక్స్ కూడా ట్యూన్లకు తగ్గట్టు చెత్తగా ఉన్నాయి. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. క్లైమాక్స్లో 3D యానిమేషన్లో ప్రధాన క్యారెక్టర్లన్నీ ఫైట్ చేసుకునే విధానం అంత గొప్పగా అనిపించదు. సిద్ధ వైద్యానికి ఇంగ్లీష్ వైద్యానికి మధ్య తేడాన్ని చూపిస్తూనే సిద్ధ వైద్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన ఈ సినిమా కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫారెన్ యాక్టర్స్తో అర్జున్ నటించిన సన్నివేశాలన్నీ గూస్ బంప్స్ ఇస్తాయి. ఆ ఫారెన్ యాక్ట్రెస్ కూడా చాలా బాగా చేసింది. విలన్గా నటించిన ఫారెన్ యాక్టర్ కూడా బాగా చేశాడు. రాధారవి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?